అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే మన నమ్మకమునకు ఆధారం లేనప్పుడు, అంటే లేనిది ఉన్నది అని నమ్మినప్పుడే అదే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవని నమ్మాలి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యమైనవి. అదృశ్యమైనవి ఉన్నవని మనం నమ్మినప్పుడే అదే విశ్వాసం. చెప్పండి, దృశ్యమైనవి అంటే ఏంటి? భూమి కనిపిస్తుంది, ఇంకా ఆకాశం కనిపిస్తుంది, ధనము కనిపిస్తుంది, మనుషులు కనిపిస్తున్నారు, నీరు కనిపిస్తుంది, కంప్యూటర్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేవుడి వాక్యం ఏమి చదివిస్తుంది? దృశ్యమైనవి అనిత్యములు, అంటే అవి శాశ్వతమైనవి కాదు. అదృశ్యమైనవి నిత్యమైనవి. మరి అదృశ్యమైనవి ఏం చెప్పు? దేవుని రాజ్యం నీకు కనిపిస్తుందా? దేవుడు నీకు కనిపిస్తున్నాడా? దేవుని స్వరము నీకు కనిపిస్తుందా? పరిశుద్ధాత్మ దేవుడు నీకు కనిపిస్తున్నాడా? ఇవన్నీ నిత్యమైనవి. ఆమేన్.